హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీ యొక్క లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 10 కోడింగ్ ఛాలెంజెస్ని క్రియేట్ చేసి పెట్టానండి. ప్రతి ఛాలెంజ్ కూడా డేటా స్ట్రక్చర్స్ని బేస్ అయ్యి ఉంటుందండి. సో మనకి డేటా స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకుని అందులో ఉన్న డేటాని నేను ఇచ్చిన అవుట్పుట్ ప్రకారంగా ప్రింట్ చేయాలండి. ఓకే, సో నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ గురించి చిన్న ఓవర్ వ్యూ ఇస్తానండి మీకు అర్థమయ్యేలాగా. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ నెంబర్ 1 అండి. సో ఇది వచ్చి స్టూడెంట్ రిపోర్ట్ కార్డ్ జనరేషన్ అండి. సో ఇందులో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారండి. అందులో నేమ్, ఏజ్, క్లాస్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. అలాగే ప్రతి స్టూడెంట్కి మల్టిపుల్ సబ్జెక్ట్స్ వాటి యొక్క మార్క్స్ ఉంటాయండి. ఓకే, సో ఇది డిక్షనరీలో క్రియేట్ చేసి పెట్టుకోవాలి. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత 2 డిక్షనరీలు క్రియేట్ చేసుకోవాలి. అందులో ఆ 2 డిక్షనరీల్లో నుంచి మార్క్స్ని టోటల్ చేసి వాటి యొక్క యావరేజ్ని తీయాలండి. యావరేజ్ తీసి యావరేజ్ని బేస్ చేసుకొని గ్రేడ్స్ని అసైన్ చేయాలండి. ఓకే, సో కింద అవుట్పుట్ చూస్తే మీరు ఒక స్టూడెంట్ నేమ్ ఉండాలి, స్టూడెంట్ యొక్క ఏజు, క్లాసు, సో మార్క్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్గా చూపించాలి. అలాగే యావరేజ్ ఎంత, ఆ మార్క్స్ టోటల్ చేసి యావరేజ్ చేస్తే ఎంత వస్తుందో అంత చూపించాలి. ఆ యావరేజ్ని బేస్ చేసుకొని గ్రేడ్ని చూపించాలి. ఓకే, సో ఛాలెంజ్ నెంబర్ 2 ఎంప్లాయీ శాలరీ షీట్ అండి. సో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారండి. ప్రతి ఎంప్లాయీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, శాలరీ ఉంటుంది. సో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఒకే డిపార్ట్మెంట్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో మీరు ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకొని అందులో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరి శాలరీస్ కలిపితే టోటల్ ఎంత, ఆ శాలరీస్ యొక్క యావరేజ్ ఎంత, అలాగే యూనిక్ డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అని చూపించాలి. ఓకే, సో ఛాలెంజ్ నెంబర్ 3 లైబ్రరీ బుక్ ట్రాకింగ్. ఓకే, సో ఇందులో ఒక బుక్కి బుక్ టైటిల్, ఆథరు, స్టేటస్ ఉంటుందండి. సో స్టేటస్ అవైలబుల్ అని ఉంటుంది, ఇష్యూడ్ అని ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి అవైలబుల్ బుక్స్ చూపిస్తున్నాం అనుకోండి, సో అందులో ఒక బుక్ ఇష్యూ అయింది. సో యూజరు ఆ బుక్ నేమ్ని ఎంటర్ చేసి అది ఇష్యూడ్ అని అప్డేట్ చేశారనుకో, మనకి అవైలబుల్ బుక్స్లో ఆ బుక్ హైడ్ అయిపోవాలండి. ఓకే, సో మనం ప్రింట్ చేసినప్పుడు ఇష్యూడ్ అయితే ఆ బుక్ని అప్డేట్ చేస్తే ఆ అవైలబుల్ బుక్స్లో కనిపించకూడదు. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఛాలెంజ్ నెంబర్ 4 స్టూడెంట్ గ్రేడ్ డిస్ట్రిబ్యూషన్. సో మనం ఇందాక ఎలా అయితే గ్రేడ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో ఫస్ట్ ఛాలెంజ్లో సేమ్ అలాంటిది ఇది కూడా. ఓకే, అయితే చిన్న డిఫరెన్స్ ఏంటంటే అవుట్పుట్ వచ్చేసరికి ఒక గ్రేడు ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది అన్న విషయాన్ని మనం చూపించాలండి. ఓకే, సో అలాగే ప్రతి స్టూడెంట్ యొక్క గ్రేడ్ ఎంత, మార్క్స్ ఎంత. సో ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉండవండి. సో మార్క్స్ అని ఒక నెంబర్ వేసేస్తాం అంతే. ఓకే, సో ఛాలెంజ్ నెంబర్ 5 పిజ్జా ఆర్డర్ ట్రాకింగ్ అండి. సో ఇక్కడ పిజ్జాస్ ఉంటాయండి, టైప్ ఆఫ్ పిజ్జాస్ లైక్ నాన్ వెజ్ పిజ్జా, వెజ్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా, కార్న్ పిజ్జా, ఇలా డిఫరెంట్ పిజ్జాస్ ఉన్నాయనుకోండి, చికెన్ పిజ్జా. సో ఆ పిజ్జాస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఆర్డర్స్ క్రియేట్ చేస్తాం. అది కూడా కస్టమర్ నేమ్తో క్రియేట్ చేస్తాం. సో ఒక కస్టమరు మనకి 4 ఆర్డర్స్ ఇస్తాడు, 5 ఆర్డర్స్ ఇస్తాడు. అంటే ఒక కస్టమరు ఒక డిక్షనరీలో 5 ఆర్డర్స్ ఇచ్చినట్టుగా, లేకపోతే 4 ఆర్డర్స్ ఇచ్చినట్టుగా, ఇంకో కస్టమర్ ఒక 3, ఇంకో కస్టమర్ ఒక 4 ఇచ్చినట్టుగా మనం క్రియేట్ చేస్తాం. అంటే ఆర్డర్ ఇండివిజువల్గానే క్రియేట్ చేస్తాము. కానీ ఒక 3 ఆర్డర్స్ ఒకళ్ళ నేమ్తో ఉంటాయి, ఇంకొక 3 ఆర్డర్స్ ఇంకొకళ్ళ నేమ్తో, ఒక 4 ఆర్డర్స్ ఇంకొకళ్ళ నేమ్తో ఉంటాయి. సో మన అవుట్పుట్ వచ్చేసరికి ఏ కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ ఇచ్చాడని చెప్పేసి చూపించాలండి. దాంతోపాటు మనకు ఆర్డర్స్లో ఒక కస్టమరు ఎలా ఉంటుందని అంటే చికెన్ ఉందనుకోండి, సో ఫస్ట్ కస్టమరు చికెన్ ఆర్డర్ చేస్తాడు, సెకండ్ కస్టమర్ చికెన్ ఆర్డర్ చేస్తాడు, థర్డ్ కస్టమర్ కూడా చికెన్ ఆర్డర్ చేస్తాడు. బట్ ఇక్కడ చికెన్ అనేది ఒకటే. సో అలా యూనిక్గా ప్రింట్ చేయాలండి. అంతే, యూనిక్ పిజ్జా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్లో ప్రింట్స్ చేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రింట్ చేయాలండి. ఓకే, సో ఛాలెంజ్ నెంబర్ 6 స్టూడెంట్ అటెండెన్స్ ట్రాకర్. ఇక్కడ 1 వచ్చేసరికి ప్రజెంట్ అండి, 0 వచ్చేసరికి యాబ్సెంట్ అండి. సో మనకు అవుట్పుట్ ఏంటి అని అంటే ఏ స్టూడెంట్ ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యాడు. ఒకవేళ ఒక స్టూడెంట్ అన్ని రోజులు ప్రజెంట్ అయితే ఆ స్టూడెంట్ నేమ్స్ని లిస్ట్ ఇవ్వాలండి. ఓకే, సింపుల్. తర్వాత ఛాలెంజ్ నెంబర్ 7 ఆన్లైన్ స్టోర్ కార్ట్ సిస్టమ్ అండి. సో కార్ట్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఆ ఐటమ్స్ అన్నీ కూడా టోటల్ చేయాలి. సో ఆ టోటల్ అబోవ్ 5,000 అయితే 10% డిస్కౌంట్ అప్లై అవ్వాలి. సో బిలో అయితే అవ్వకూడదు. ఓకే, సో ఫైనల్ ఎంప్లాయ్మెంట్ చూపించడమే. డన్. ఛాలెంజ్ నెంబర్ 8 ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సో ఇక్కడ
మనకు ఒక ఇన్వెంటరీ ఉంటుందండి, రైసు, వీటు, షుగర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా తీసుకోండి, ఇదే తీసుకోమని, నేను ఏ డేటా ఇస్తే ఆ డేటా తీసుకోమని చెప్పట్లేదండి, ఏ డేటా అయినా తీసుకోండి. సో కాకపోతే అవుట్పుట్ మాత్రం నేను ఇచ్చిన ఫార్మాట్లో రావాలంతే. ఓకే, సో రైస్ ఒక 50 kgs ఉంది, వీట్ ఒక 30 kgs ఉంది, షుగర్ 20 kgs అని ఇచ్చాను. సో ఇన్ కేజ్ షుగర్ కానీ మనకి ఒక బిలో 5 kgsలో ఉందనుకోండి ఎగ్జాంపుల్గా, సో మీరు ఒక వార్నింగ్ ఇవ్వాలండి అవుట్పుట్లో మనం కోడ్ రన్ చేసినప్పుడు. సో ఇక్కడ రైస్ అని ఇచ్చాను, సో ఫర్ ఎగ్జాంపుల్ షుగరే అనుకుందాము, షుగర్ నో స్టాక్ అని ఇవ్వాలి. ఓకే, సో దాంతోపాటు ఇంకా డేటా ప్రింట్ చేయాల్సింది ఏంటంటే స్టోర్ ఇన్వెంటరీలో ఏమున్నాయి అనేది చేయాలండి. సో అలాగే ఇన్వెంటరీలో మన యొక్క డేటా ఏదైతే ఉంటుందో అప్డేట్ చేసుకునే విధంగా ఇవ్వాలండి. అంటే ఇప్పుడు రైస్ అని ఎంటర్ చేసి దాని యొక్క క్వాంటిటీ నేను ఒక 20 kgsని పర్చేస్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో 50 + 20 70 kgs అప్డేట్ అవ్వాలి. సో అప్డేటెడ్ ఇన్వెంటరీ అని చెప్పేసి కింద చూడండి లాస్ట్ లైన్లో రైస్ 50 kgs, వీట్ 20 kgs, షుగర్ 20 kgs. సో అప్డేట్ చేసి ఆ డేటా అక్కడ కింద కనిపించాలి. ఓకే, స్టోర్ ఇన్వెంటరీ వచ్చేసరికి ఉన్నది చూపించాలి. దాని తర్వాత మనం ఎంత పర్చేస్ చేసాం, ఒక 10 kgs వీట్ పర్చేస్ అన్నాం అనుకోండి, ఆ 10 kgs అప్డేట్ అయ్యి అప్డేటెడ్ ఇన్వెంటరీ అని చెప్పి కింద చూపించాలి. ఓకే, నెక్స్ట్ ఛాలెంజ్ నెంబర్ 9, వర్డ్ ఫ్రీక్వెన్సీ కౌంటర్. ఇక్కడ ఏంటి, ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది దాని కౌంట్ ఇవ్వడమే అండి, సింపుల్. ఓకే, దాని తర్వాత ఛాలెంజ్ నెంబర్ 10, మూవీ టికెట్ బుకింగ్ సిస్టమ్ అండి. ఓకే, సో ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 movies ఇక్కడ ఇచ్చాను మీకు. ఆ 3 moviesలో కూడా బెంచు, క్లాసు, నేల అంటాం కదండి, అలాగే గోల్డ్, సిల్వరు, ఎకానమీ. ఓకే, 3 types ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సో ఆ 3 types ఆఫ్ సీట్లోంచి మనం ఏ మూవీ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాము ఆ మూవీ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మీకు మౌస్ పాయింటర్ చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను బ్యాట్మ్యాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ ద మూవీ నేమ్ యూ వాంట్ టు బుక్ అన్నా, బ్యాట్మ్యాన్ అన్నా. సో బ్యాట్మ్యాన్ ఎంటర్ చేసిన తర్వాత సీట్స్ ఏ టైప్ సీట్ కావాలి, గోల్డ్ ఎంటర్ చేశాను. తర్వాత ఎన్ని టికెట్స్ కావాలి, 6 tickets అని చెప్పాను. కానీ ఇక్కడ గోల్డ్లో చూస్తే మీరు 5 ticketsలోనే ఉన్నాయి బ్యాట్మ్యాన్కి. సో కాబట్టి ఓన్లీ 5 seats అవైలబుల్ అని చెప్పేసి స్టేటస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇన్పుట్ బాక్స్ ఇవ్వాలండి. సో 5 మాత్రమే ఎంటర్ చేశాడు అనుకోండి, సో 5 tickets బుక్ అయిపోయినాయి పలానా మూవీకి అని చెప్పి బుకింగ్ సమ్మరీ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి 10 challenges ఓవర్ వ్యూ. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఛాలెంజెస్ని ఇంప్లిమెంట్ చేయండి. ప్రతి ఛాలెంజ్ కూడా మీరు కంప్లీట్ చేస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు ఇంప్లిమెంట్ చేసిన కోడ్. ఓకే, సో ఎంతమంది పోస్ట్ చేస్తారో నేను చూస్తుంటానండి. సో ఇంకొక మాట అండి మీకు ఫైనల్గా, దయచేసి ఛాలెంజ్ని తీసుకుని వెళ్ళి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ కోడ్ని నాకు పోస్ట్ చేయకండి. సో మీరు హానెస్ట్గా మీరు ఈ కోడ్స్ని పర్ఫామ్ చేస్తే మీ యొక్క లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుందండి. ఓకేనండి, బాయ్ అండి.